వెల్కమ్ టు కేబిటిఈ టీచర్ ఎడ్యుకేషన్ ఛానల్. మనం ఈ వీడియోలో ఈ క్లాస్లో మనకు బిఎడ్ సెకండ్ సెమిస్టర్లో మనకు మెథడాలజీలో భాగంగా పెడగాగి ఆఫ్ బయాలజికల్ సైన్స్ అంటే జీవశాస్త్రానికి సంబంధించినటువంటి ఉపగమాలు బోధనా పద్ధతులు అనేటువంటి సబ్జెక్ట్ ఉంటుంది సెకండ్ సెమ్లో. సో దీంట్లో మనకు ప్రతి చాప్టర్ వారిగా అంటే చాప్టర్లో ఏమేం అంశాలు ఉన్నాయి లాంటి అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో నేర్చుకోవడం అనేది జరుగుతుంది. సో దీంట్లో భాగంగా మనకు ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి పాఠశాల జీవశాస్త్ర విద్యా ప్రణాళిక. అంటే ఇది ఫస్ట్ చాప్టరు, పాఠశాల జీవశాస్త్ర విద్యా ప్రణాళిక. అంటే పాఠశాల స్థాయిలో ఈ జీవశాస్త్రానికి సంబంధించి విద్యా ప్రణాళిక ఎలా ఉంటుంది అనేటువంటి అంశాలన్నీ కూడా మనకు ఈ చాప్టర్లో పొందుపరచబడి ఉన్నాయి. సో దాంట్లో భాగంగా మనకు మొదటి సబ్ టాపిక్ అంటే ఈ చాప్టర్ యూనిట్లో భాగంగా మొదటి ఈ సబ్ టాపిక్ని తీసుకున్నప్పుడు విద్యా ప్రణాళిక చట్రం అభివృద్ధి యొక్క చరిత్ర. అంటే ఈ విద్యా ప్రణాళికకు సంబంధించినటువంటి చట్రం అన్నది ఎలా అభివృద్ధి చెందింది, స్వాతంత్రం వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి దీంట్లో ఈ చరిత్రలో జరిగినటువంటి పరిణామాలేంటి, ఈ విద్యా ప్రణాళిక చట్రాన్ని ఎలా తీసుకొచ్చారు, దాంట్లో పొందుపరచబడ్డటువంటి అంశాలు, ఇవన్నీ కూడా మనం ఈ సబ్ టాపిక్లో నేర్చుకోవడం అన్నది జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ సబ్ టాపిక్ వచ్చేసరికి విద్యా ప్రణాళిక చట్రం, విద్యా ప్రణాళిక సిలబస్. అంటే ఎప్పుడైనా కానీ ఒక సబ్జెక్టుకు సంబంధించినటువంటి సిలబస్ని తయారు చేసేటప్పుడు దానికంటే ముందు ఒక ఫ్రేమ్వర్క్ని ఏర్పాటు చేస్తుంది గవర్నమెంట్, అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇటు స్టేట్ గవర్నమెంట్ కానీ. అలా ఏర్పరిచినటువంటి ఫ్రేమ్వర్క్ ఏదైతే విద్యా ప్రణాళిక చట్రం ఉంటుందో ఆ చట్రం అన్నది ఏం చేస్తుంది, ఆ దేశానికి లేదా ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యకు సంబంధించినటువంటి ప్రణాళికల్ని రచిస్తుంది, తయారు చేస్తుంది. దాంట్లో భాగంగా పాఠశాల స్థాయిలో బోధించాల్సినటువంటి వివిధ సబ్జెక్టులలో ఉండాల్సినటువంటి సిలబస్ని కూడా నిర్ణయించేటువంటి బాధ్యత కూడా ఈ విద్యా ప్రణాళిక చట్రం అన్నది తీసుకుంటుంది. అదేవిధంగా ఈ విద్యా ప్రణాళికని తయారు చేయడంలో భాగంగా విషయ కేంద్రితం నుంచి ప్రవర్తన కేంద్రం వైపు పరిగెత్తడం. అంటే గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే విషయానికంటే ప్రవర్తనకు ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వాలి. అంటే గతంలో అంటే ఈ NEP 2020 రాకపూర్వం ఏవైతే పాఠ్యపుస్తకాలు ఉన్నాయో ఆ పాఠ్యపుస్తకాలన్నీ కూడా ఏంటి అంటే విషయ కేంద్రీకృతంగా ఉండేవి. కానీ ఆ విషయ కేంద్రీకృతం వల్ల పిల్లలు కేవలం పుస్తకాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని పొందుతున్నారు, కానీ నిజ జీవితంలో తాము పొందినటువంటి జ్ఞానాన్ని అనుభవించుకొని తమ యొక్క నైపుణ్యాల్ని పెంచుకునేటువంటి అవకాశం అన్నది కలగడం లేదు. కానీ ఎప్పుడైతే ఈ ప్రవర్తన వాదం వైపుకు వెళ్తావో ఖచ్చితంగా ప్రతి విద్యార్థి కూడా తరగతి గదిలో కాకుండా ప్రకృతిలో తనకు ఎక్కడైతే సమాచారం నిజంగా శాస్త్రీయంగా అందుబాటులో ఉందో అక్కడికి వెళ్ళి నేర్చుకునేటువంటి అవకాశాల్ని ఈ విద్యా ప్రణాళిక కల్పించాల్సి ఉంటుంది. సో దాంట్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం మనకు NEP 2020 అనేటువంటి కొత్త విద్యా విధానాన్ని తీసుకురావడం అన్నది జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఈ విద్యా ప్రణాళిక అంటే ఈ విద్యా ప్రణాళిక చట్రం ఏదైతే రూపొందించిందో వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి సిలబస్లో భాగంగా అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే విజ్ఞాన శాస్త్రంపై మనకు జాతీయ విద్యా ప్రణాళిక చట్రం ఒకటి రూపొందించబడ్డది. ఎప్పుడు 2005లో. సో ఇది విజ్ఞాన శాస్త్రం పైన కొన్ని సిఫారసులను చేసింది. అంటే విజ్ఞాన శాస్త్రాన్ని ఎలా నేర్చుకుంటే దేశం సమాజం అభివృద్ధి చెందుతుంది, అదేవిధంగా శాస్త్రీయ వైఖరి అన్నది పిల్లలలో ఏర్పడుతుంది, టెక్నికల్గా శాస్త్రీయంగా వైజ్ఞానికంగా దేశం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 2005లో ఏర్పాటు చేయబడ్డటువంటి ఈ జాతీయ విద్యా చట్టం అన్నది కొన్ని సిఫారసులు చేయడం జరిగింది. ఆ సిఫారసులు ఏంటో మనం ఇక్కడ
నేర్చుకోవడం అన్నది జరుగుతుంది. అదేవిధంగా ఈ విజ్ఞాన శాస్త్ర విద్యా ప్రణాళిక లేదా సిలబస్లో ఉన్నటువంటి పోకడలు లేదా ధోరణులు, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి విద్యా ప్రణాళిక సిలబస్ అన్నది ఎలా ఉంది, అసలు ప్రస్తుతం ప్రజలకు ముఖ్యంగా విద్యార్థులకు లేక అంటే హెల్త్ పరంగా పరిశోధనలు జరగడానికి అభివృద్ధి చెందడానికి ఏమైనా అనుకూలంగా ఉందా లేదా అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి వైఖరిని కలిగి ఉంది, ఎలాంటి లక్షణాలని కలిగి ఉంది, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ఈ సబ్ టాపిక్లో నేర్చుకోవడం అన్నది జరుగుతుంది. అయితే గతంలో మనం ఎట్లా ఉండేది అంటే పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి అంశాలని మాత్రమే నేర్చుకునే వాళ్ళం, అంటే నిజ జీవితంలోకి వెళ్ళే వాళ్ళం కాదు. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలలో బోధనాభ్యసన సామాగ్రికి అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్కు ప్రాధాన్యత లేదు. కానీ ఇప్పుడు ఏమైపోయింది అంటే పాఠ్య పుస్తకం నుంచి బోధన అభ్యసన సామాగ్రి దిశగా మనకున్నటువంటి పాఠ్య పుస్తకం విజ్ఞాన శాస్త్రం అన్నది పరిగెడుతుంది. దాంట్లో ఈ బోధనాభ్యసన వనరుల యొక్క పాత్ర ఏంటి? ఖచ్చితంగా మనం విజ్ఞాన శాస్త్రాన్ని విద్యార్థులకు బోధించాలన్నా విద్యార్థులు నేర్చుకోవాలన్నా దీంట్లో ఈ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ బోధనాభ్యసన సామాగ్రికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. సో అట్లాంటి ఈ బోధనాభ్యసన సామాగ్రి ఏవైతున్నాయో వనరులు ఏవైతున్నాయో ఈ వనరులు ఈ జీవశాస్త్రం యొక్క అభివృద్ధిలో విజ్ఞాన శాస్త్రం యొక్క అభివృద్ధిలో విద్యార్థుల యొక్క నైపుణ్య వికాసంలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయి లాంటి అంశాలన్నింటినీ కూడా మనం ఈ సబ్ టాపిక్లో నేర్చుకోవడం అన్నది జరుగుతుంది. ఏంటది? పాఠ్య పుస్తకం నుంచి బోధన అభ్యసన సామాగ్రి దిశగా ముద్రణ వనరులు. నెక్స్ట్ దీంతో భాగంగా మనకు చాలా ఇంపార్టెంట్, ఇది ఈవెన్ ఎగ్జామ్లో కూడా రావచ్చు. ఏది? ఎడ్గర్ డేల్స్ అనుభవ శంకువు. ఈ ఎడ్గర్ డేల్స్ అనుభవ శంకువు అన్నది ఎలా ఉంటుంది అంటే ప్రత్యక్ష అనుభవాల నుంచి పరోక్ష అనుభవాలు, ఇలా ఒక వరుస క్రమంలో ఇతను అమర్చడం జరిగింది. అంటే ఈ విధంగా విద్యార్థులకు ఏ సబ్జెక్ట్నైనా బోధించినట్లయితే ఖచ్చితంగా విద్యార్థులు సులభంగా నేర్చుకుంటారు, ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు, తమ నిజ జీవితంలో వినియోగించుకుంటారు, తమ యొక్క నైపుణ్యాలను పెంచుకుంటారు అనేటువంటి ఆలోచనతోటి ఈ ఎడ్గర్ డేల్ అనుభవ శంకుని రూపొందించడం జరిగింది. సో ఈ ఎడ్గర్ డేల్ అనుభవ శంకు అంటే ఏంటి, అసలు ఈ ఎడ్గర్ డేల్ అనేటువంటి వ్యక్తి ఎవరు, ఇతను రూపొందించినటువంటి శంకులో పొందుపరచబడ్డటువంటి అంశాలు ఏంటి లాంటి అంశాలన్నింటినీ కూడా మనం ఈ సబ్ టాపిక్ ఏంటి ఎడ్గర్ డేల్ అనుభవ శంకు అనేటువంటి టాపిక్లో నేర్చుకోవడం అన్నది జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి ముఖ్యంగా విద్యా ప్రణాళిక అభివృద్ధిలో ఉపాధ్యాయుడు ఎలాంటి పాత్రను పోషిస్తాడు? ఖచ్చితంగా విద్యా ప్రణాళికను అభివృద్ధి చెందించడంలో అది ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, అది జీవశాస్త్రం కావచ్చు, లేకపోతే ఫిజికల్ సైన్స్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఈ అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి విద్యా ప్రణాళికను అభివృద్ధి చెందేటువంటి వ్యక్తిగా ఉపాధ్యాయుడు ఎలాంటి పాత్రను పోషిస్తాడు అంటే ఉపాధ్యాయుడు విద్యా ప్రణాళిక అభివృద్ధిలో ఎలాంటి పాత్ర పోషిస్తాడు అంటే అంశాలన్నీ కూడా మనం ఈ సబ్ టాపిక్ ఏంటి విద్యా ప్రణాళిక అభివృద్ధి చెందించేవాడుగా ఉపాధ్యాయుడు అనేటువంటి సబ్ టాపిక్లో నేర్చుకోవడం అన్నది జరుగుతుంది. ఇది బిఎడ్లో కాకతీయ యూనివర్సిటీలో సెకండ్ సెమిస్టర్లో జీవశాస్త్రం అనేటువంటి బోధనా పద్ధతులు అనేటువంటి సబ్జెక్ట్ నుంచి ఫస్ట్ చాప్టర్ పాఠశాల జీవశాస్త్ర విద్యా ప్రణాళిక, దీనిలో పొందుపరచబడ్డటువంటి అంశాలు ఇవన్నీ నేర్చుకోవడం ద్వారా ఖచ్చితంగా మనం ఎవరైతే ఛాత్రోపాధ్యాయులుగా ఉన్నారో అంటే బిఎడ్కు సంబంధించినటువంటి శిక్షణ తీసుకుంటున్నారో ఇవన్నిటిని నేర్చుకోవడం ద్వారా రేపటి రోజు జీవశాస్త్రాన్ని ఎలా బోధించవచ్చు, జీవశాస్త్రానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని విద్యార్థులకు ఎలా అందించవచ్చు, విద్యార్థులలో నైపుణ్యాన్ని ఎలా పెంపొందించవచ్చు లాంటి అంశాలన్నిటికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన ఉపాధ్యాయుడికి ఏర్పడుతుంది. థ్యాంక్ యూ.